అందరూ వేచి ఉంటారట అమ్మ కొరకు. పగడపు కోట యందు పంచభూతములకు ఆధిపత్యం వహించేటువంటి హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచష్మ అనేటువంటి శక్తులు ఉన్నాయట అక్కడ. హృల్లేఖ మంత్ర మధ్యగా లలితా సహస్రంలో వచ్చేటువంటి నామాలన్నీ అమ్మవారి చుట్టూ ఉండి సేవ చేసేటువంటి ఆ శక్తుల యొక్క నామాలు. రతనాల కోట యందు దేవి అవతారాలు, మహావిద్యలు, సప్తకోటి మంత్రములు అలరారుతూ ఉంటాయిట. ఈ దుర్గములకు ఆవలగా కనక చింతామణి దుర్గం ఉంది. చింతామణి గృహాంతస్థ అని మనమంతా స్మరిస్తూ ఉంటాం. చింతామణి అనే దుర్గంలో శ్రీ పరమేశ్వరి నెలవై విలసిల్లుతోంది. సకల విశ్వమున గల సౌందర్యమంతా మూర్తి కట్టినట్లు ఆ దుర్గమంతా ప్రకాశిస్తూ ఉంటుంది, చింతామణి దుర్గం. అక్కడ నుండే జగదీశ్వరి జగత్పాలనను నెరుపుతూ ఉంటోందట. ఆ దుర్గం లోపల